బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం లండన్లోని తెలంగాణకు చెందిన వ్యక్తులు, కాంగ్రెస్ అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పాతాలలో 100 మీటర్ల లోతులో పాతి పెడతానని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో చూద్దామన్న బీఆర్ఎస్ కనిపించదని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ కారు గుర్తు ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పలుమార్లు కేసీఆర్ ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మరోసారి లండన్ వేదికగా స్పందించారు. పులి బయటకు వస్తే బొనులో వేసి చెట్టుకు వేలాడదీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒక్క ఎన్నికకే బొక్కబోర్ల పడ్డారని విమర్శించారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని, తగ్గించే బాధ్యత నాదేనని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక లండన్ వేదికగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్కి టార్గెట్ చేసుకుంటూ తను ఇచ్చిన వార్నింగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, స్వప్నానికి సీఎం రేవంత్ రెడ్డి కొంత హాట్ కామెంట్స్ చేశాడని చెప్పుకోవచ్చు. వెల్కమ్ మీటింగ్ లో కూడా ఇటు ప్రవాస భారతీయులతో కూడా భారతీయులు కూడా వెల్కమ్ చెప్పిన పరిస్థితి ఉంది. లండన్ కి వెళ్ళిన సందర్భంలో ఇటు దావోస్ పర్యటన ముగించుకొని కూడా లండన్ 3 రోజుల పర్యటన నిమిత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న లండన్ వెళ్ళాడు. ఈ సమయంలోనే ఇటు ప్రవాస భారతీయులకు సంబంధించి కూడా వెల్కమ్ పార్టీ అరేంజ్ చేశారు. ఈ సమావేశంలోనే కొంత హాట్ కామెంట్ చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాడు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ 100 మీటర్ల లోతు బొంద పెడతా అనేసి కూడా రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశాడు. ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి కామెంట్ చేశాడు. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అయ్యాడో ఆ హోదాలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా హుందాగా ఉంటున్నాడు. కానీ మళ్ళీ ఇటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే 5 రోజుల నుంచి కూడా ఇటు విదేశాల్లో ఉన్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి కొంత హాట్ కామెంట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇటు మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తున్నారు, టైగర్ ఈజ్ కమింగ్ అంటూ కూడా సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీ విపరీతంగా ట్రోల్ చేయడంతో కూడా దాన్ని కూడా సీరియస్ గా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఉద్దేశిస్తూ కూడా పులి బయటకు వస్తే బోన్లో నిలబెడతామనేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశాడు. ఏదేమైనప్పటికీ ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇలాంటి కామెంట్ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ మాత్రం హుందాగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం ట్రోల్స్ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచినా కానీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. కేవలం సింగిల్ డిజిట్ కే కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుందనేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఇటు కేటీఆర్, హరీష్ రావు కలిపి మాట్లాడడంతో కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు కార్యకర్తలు చూసిన ఉత్సాహంలో కావచ్చు, లండన్ లో ఏర్పాటు చేసినటువంటి వెల్కమ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వాళ్ళు చేస్తున్న స్లోగన్స్ కు కొంత రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి మాత్రం ఇటు కేసీఆర్ పైన మాట్లాడాలని వాళ్ళు కోరిన సందర్భంలో ఇలాంటి కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన కామెంట్స్ పైన మాత్రం చర్చ జరుగుతా ఉంది. థ్యాంక్ యూ విక్రాంత్.